క్రిష్ అయితే చాలా కోపంగా బాపు అని అయితే వస్తూ ఉంటాడు. ఇక క్రిష్‌ని చూసి సత్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ ఏంటి ఇంత ఘోరంగా వచ్చాడు అంటే అక్కడ ఏదైనా చేశాడు అని చెప్పి చాలా భయపడుతూ వస్తూ అనుకుంటూ ఏం జరిగింది క్రిష్ ఏమైంది అనేది అనుకుంటూ వస్తుంది. బాపు అని చెప్పి ఇక ఎమ్మెల్యే నీ జోలికి రావడం కాదు కదా, నీ పేరు ఎత్తడానికి కూడా భయపడతాడు, వాడిని అలా బెదిరించాను అని అయితే చెప్తూ ఉంటాడు. నా కొడుకు అనిపించుకున్నావురా అని చెప్పి మహాదేవ్ అయితే మీసం మెలేస్తూ ఉంటాడు. ఇక వాడిని రాజకీయానికే కాదు నీ ఎమ్మెల్యే సీటుకి దేనికి వాడు అడ్డు రాడు, నీ పేరు తనిస్తేనే భయపడిపోతాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక దేవమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నీ రాజకీయ భవిష్యత్తుకు నీకు ఏం చేయాలంటే నేను అది చేస్తాను బాపు, నీ కోసం నేను నా ప్రాణాలైనా నేను నీకు దారిపోస్తాను అని చెప్పి క్రిష్ అయితే మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఎలాగైనా నా కొడుకురా అని చెప్పి మహాదేవయ్య అంటూ ఉంటాడు. నీ కొడుకుని కాబట్టే బాపు నీ రాజకీయం కోసం నేను నీ కోసం ఏదైనా చేస్తాను అని అయితే క్రిష్ అంటూ ఉంటాడు. అలా అనే అంటాడు. సత్య అయితే నిన్ను మీ నాన్న రాజకీయం కోసం నీ ప్రాణాలని బలిపెడుతున్నాడు, నీకు ఆ విషయం అర్థం అవడం లేదు, నిన్ను పాములా వాడుకుంటున్నాడు మీ నాన్న. అసలు మీ నాన్న ఎంత స్వార్థం తెలుసా, తన రాజకీయం కోసం నీ ప్రాణాలు బలిపెట్టి తను గెలవాలనుకుంటున్నాడు అనైతే సత్య అంటూ ఉంటుంది. సత్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు క్రిష్. ఇక ఏంటి క్రిష్ నీకు కోపం వస్తుందా, కోపం వచ్చినా మీ నాన్న చేసిన పని మాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి క్రిష్ అయితే సత్య మీదకి కలబడుతూ ఉంటాడు. ఆయన సత్య ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే చాలా కోపంగా సత్య మీదకైతే కలబడుతూ ఉంటాడు.